హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి 311 యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకి 7th క్లాస్ నుంచి మనకి పోస్టింగ్ అనేది ఇస్తున్నారు చూడవచ్చు. 7th క్లాస్ టు 10th క్లాస్ అర్హత కలిగినటువంటి పోస్టుకు 14,000 శాలరీ ఇస్తాము. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టుకు మనకి 20,000 శాలరీ ఇస్తామని కూడా మనకు క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం పోస్టులు గాను 2 పోస్టులు ప్యూను, 2 పోస్టులు క్లర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ 17/9/2024 అంటే 17 సెప్టెంబర్ వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్ ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. ద సెక్రటరీ డైరెక్టర్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్, ఇక్కడ చూడండి రంగంపల్లి పెద్దపల్లి డిస్టిక్ అంటే పెద్దపల్లి నుంచి మనకి అనేది ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అక్కడ మనకు అనేది పోస్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎవరు అప్లికేషన్ చేసుకోవాలంటే లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది లోకల్ వాళ్ళకని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మనకు అప్లికేషన్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫామ్ అనేది మెన్షన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. మనకు అక్కడ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనకి ప్రతి డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ క్వాలిఫికేషను, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా అనేది మన పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నాము ఆ డీటెయిల్స్ అనేది మొత్తం పూర్తిగా ఫిలప్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మనకు డేట్ ఆఫ్ ప్లేస్ నుంచి మనకు అప్లికేషన్ పెట్టేసి మనకు అనేది పోస్ట్ ద్వారా మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే 10th క్లాస్ కదా, 10th క్లాస్ సంబంధించినటువంటి బోనఫైడ్ కానీ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ప్రతి ఆల్ సర్టిఫికేట్స్ అనేది బై పోస్ట్ ద్వారానే మనకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి బై పోస్ట్, కమ్యూనిటీ బై పోస్ట్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అయితే మనము అప్లికేషన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము ఎక్కడ ప్యూర్ సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తున్నామా లేకపోతే క్లర్క్ సంబంధించిన పోస్ట్ అప్లై చేస్తున్నామా అది క్లియర్గా మనది ఎన్విరాన్మెంట్ కవర్ మీద మనం అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. అదే విధంగా మనం ఎక్కడికైతే పంపిస్తున్నామో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ కవర్ మీద మనం అనేది ఖచ్చితంగా పోస్ట్ క్లర్క్ ప్యూను రాసేసిన తర్వాత మనకు ఫ్రమ్ అడ్రస్ మరియు టు అడ్రస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి మనం అనేది పంపించాల్సి అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.